వాళ్ళ ఇంట్లో 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. అయితే పెద్ద ఆయన చాలా బాధపడుతున్నాం సార్. దేనికమ్మా ఎందుకు బాధపడుతున్నారు? ఆయనకు బాగాలేదు. ఓకే, చాలా బాగాలేదు. అయితే వాళ్ళ ఆవిడ వేరే వాళ్ళతో ఇస్త్రీ చేసే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది. ఇస్త్రీ చేసే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక అయితే ముందు కూర్చొని కౌలించుకోవటము, అంతా ముద్దు పెట్టుకోవటము అన్ని చేస్తాయి. ఆయన ముందే చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు ఉంది? నమస్తే అమ్మా. పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేసింది మీరేనా? అవును సార్. ఏం జరిగిందమ్మా? మేము 10 సంవత్సరాల నుండి సార్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తాం సార్. పెద్ద ఆయన. ఏ సార్ అమ్మా? అపార్ట్మెంట్ లో ఉంటారు. ఈ అపార్ట్మెంట్ లో ఉంటారు, అక్కడ పనిచేస్తున్నారు. పెద్ద ఆయన బాగాలేదు, ఆయన కొద్దిగా బాగాలేదు. ఏమైంది ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మీకు? వాళ్ళ ఇంట్లో 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. అయితే పెద్ద ఆయన చాలా బాధపడుతున్నాం సార్. దేనికమ్మా ఎందుకు బాధపడుతున్నారు? ఆయనకు బాగాలేదు. ఓకే, చాలా బాగాలేదు. అయితే వాళ్ళ ఆవిడ వేరే వాళ్ళతో ఇస్త్రీ చేసే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది. అమ్మ కొద్దిగా ఇష్టం ఇచ్చి చంపేయండి సార్ అమ్మ అని అడుగుతాడు. చాలా బాధపడుతున్నాడు అతను. ఈ విషం ఇచ్చి చంపడం ఏందమ్మా? రోజు అడుగుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. పెద్ద విషం ఇచ్చి నన్ను చంపేయని రోజు బాధపడతా ఉంటాడు. తెచ్చి అమ్మ నాకు అని అడుగుతున్నాడు సార్. అయ్యో, ఒక్కొక్కరి పరిస్థితి ఒకలా ఉంటుంది రాజు. సరే అమ్మ, ఒకసారి పిలువు, ఆ పెద్ద పిలువు, మాట్లాడదాం. కావాల్సినంత బంగ్లా, ఎంతో అంత సపోర్ట్ ఆర్థికంగా ఉంటుంది. అరే ఏమైందండి? కాలుకి ఏమైంది? అరే ఇప్పుడు ఓకేనా మీకు? ఓకేనా? చైర్ ఏమైనా వేపియమంటారా? పర్వాలేదు, నిలబడగలుగుతారు కదా? ఏంటండి ప్రాబ్లం ఏంటి? మీరు కంప్లైంట్ చేశారు. ఓ, బ్యాంక్ ఎంప్లాయ్. ఓకే రాజు, నోట్. కొంచెం స్పష్టంగా చెప్పండి, మీరు చెప్పేది అర్థం కావట్లా. అందరితో తీసుకొస్తారు. ఎవరు ఎవరు? మిసెస్ గారి మరి ఆయన ముందే బిహేవ్ చేస్తుంది. ఏం బిహేవ్ చేస్తుంది? ఏం చేస్తుంది? క్లారిటీ చెప్పండి. ఓకే, ఇస్త్రీ చేసే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక అయితే ముందు కూర్చొని కౌలించుకోవటము, అంతా ముద్దు పెట్టుకోవటము అన్ని చేస్తాయి. మీ ముందే చేస్తా ఉంది. ఆయన ముందే చేస్తాడు. అయ్యో, ఎందుకండి మీరు రోజు నన్ను అడతాడు, అమ్మాయిని తీసుకుంటే అయ్యో మీరు పెద్దవారు, అలా అనకండి. మీకోసమే నేను ఉన్నానండి. పోలీస్ బాక్స్ ఉంది మీకోసమే, ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. మీలాంటి వాళ్ళు బాధపడొద్దు. మీరు చచ్చిపోవాల్సినంత అవసరం లేదు. మీరు అంతగానో విషం ఇచ్చి చంపేయండి అని ప్రాధాయపడాల్సిన బాధ లేదు. మీ సమస్య నేను పరిష్కారం చేస్తాను. ఓకేనా? ఒకసారి పిలవండి అమ్మ, వీళ్ళ మిస్సెస్ని పిలవండి. రాజు, తను సపోర్టింగ్ ఉంది కదా, మీరు వెళ్ళండి ఒకసారి పిలవండి. లోపల ఎవరున్నారు చూడండి. చాలా బాధపడతారు సార్. మీరు ప్రాపర్గా ఉన్నారా? అమ్మ అన్నం వద్దమ్మా, నీళ్ళు కూడా వద్దు నాకు అంటాడు. నడవగలుగుతారా మంచిగా? కొద్దిగా నడుగుతాడు, కొంచెం నడుస్తాడు కొంచెం. ఓకేనా? మిమ్మల్ని చూస్తే బాధ వేస్తుంది, కానీ ఏంటి అమ్మా మీ హస్బెండ్ అతను? అవును సార్. తను ఏడుస్తున్నాడు ఏంటమ్మా? ఎప్పటికి బాధపడతా ఉంటాడంట. ఏం జరిగింది? మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇప్పుడు ఇల్లు మీదేనా? ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎవరు అంతా ఓకేనా? కుటుంబ పరంగా ఏ కలహాలు లేవు? మరి తను విషం ఇచ్చి చంపేయని చచ్చిపోతా అంటున్నాడు. ఏం చెప్పినావమ్మా? బాధపడుతున్నాడు? ఎందుకు దేనికోసం అడగడానికే మేము వచ్చాం. అంత బాధ ఏముంది ఆయనకి? యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా, భార్యగా మీరు చెప్పండి, ఏమైనా కష్టాలు ఉన్నాయా మీకు? ఏం లేవు అంటుంది కదండి. ఈ ఇస్త్రీ చేసే వ్యక్తి ఎవరండి? తీసుకురావా? నువ్వు తీసుకొచ్చి ఆయన ముందే అసలు మాట్లాడుకుంటా, కౌలించుకుంటా, ముద్దు పెట్టుకుంటావు కదా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఉంది? ఏంటమ్మా? నువ్వు చేయ పనులు కరెక్ట్ చేస్తున్నావు. ఏమైనా పనులు? ఏం పనులు చేస్తున్నావు? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా నీకు? ఏం చేస్తున్నావు? మనం మీరు ఒక స్త్రీ అయి ఉండి ఒక ఆడదాని లాగా బిహేవ్ చేయండి. భర్త మీద ఇలానేనా మనం చేసే దౌర్జన్యం?
ఏం దౌర్జన్యం చేసిన నేను? ఇప్పుడు తోసేయలేదా? ఏం చేసినాను? ఇప్పుడు వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చిండ్రు? నువ్వు చెప్పాలి, అది నువ్వేం తప్పు చేసావు? ఇదేనా నువ్వు? ఆమె ఎందుకు బేరేస్తావు? మేము వచ్చాక మాతో మాట్లాడు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు నువ్వు దబాయిస్తూ మాట్లాడుతున్నావు, భయపడుతూ మాట్లాడుతున్నావు? వాళ్ళని ఎందుకు గర్దిస్తున్నారు మీరు? వాళ్ళపైన ఎందుకు షౌట్ చేస్తున్నారు మీరు? ఏం అడుగుతున్నారు మీరు? వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారంటే మీరు ఒక ఇస్త్రీ చేసే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారంట, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట, మీ భర్తను పట్టించుకోవట్లేరంట, అతను ఇచ్చే కంప్లైంట్ అది. చెప్పండి, ఇప్పుడు సమాధానం చెప్పండి, నిజమేనా? ఎందుకమ్మా నీ ఏజ్ ఏంది? పాపం ఆ పెద్ద ఎందుకంత టార్చర్ పెడుతున్నావు? కాదమ్మా, ఇంతసేపు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడు. ఆయన ముందే కదా అంత, ఆయన ముందు అంత చేస్తున్నావు కదా. ఇప్పుడు మాట్లాడమ్మా, అసలు ఏం జరిగింది? మీకు తెలిసిన వ్యక్తా? ఆ ఇస్త్రీ చేసే వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తా? మీ స్నేహితుడా? మీ చుట్టామా? చెప్పండి. సరే, మీకు తెలిసిన వ్యక్తి, మరి అతనితో చనువుగా ఉంటున్నాడు, నిజమేనా? ఆయన కల్లారా చూసానంటున్నారు కదా. ముందే కదా పడుకొని ముద్దు పెట్టుకుంటా, నేను కూడా చూశాను కదా. ఆయన చూసుకుంటా నా చాయ్ పెట్టించి తాకుండా ఇంత ఇసేవి అమ్మ నీ ముందు కూడా అడిగాడు కదా. ఏం చూస్తున్నావు? విషం పెట్టండి చచ్చిపోతా అంటున్నాడు. కొద్ది రోజు అడుగుతున్నాడు మీరు ఎంత చేసి ఉంటే ఆలోచనకు వచ్చి ఉంటాడు. అసలు అన్నం కూడా తినట్లేదు ఒక్కోసారి నువ్వు ఇంట్లో ఉండకపోతే. మాటలు నాకెందుకా? తీసుకొస్తా తీసుకొస్తా. అమ్మా ఆగు, అరే ఆగమ్మా, ఆగు, ఎందుకు ఆశపడుతున్నావు? ఆగు అమ్మా, నువ్వు వెళ్ళి ఆ ఇస్త్రీ ఎవరో అతను తీసుకొస్తాను. రాజు కొంచెం సపోర్ట్. ఓకేనా అండి? మీరు నిలబడగలుగుతున్నారా? ఇబ్బంది ఏం లేదు కదా? ఏమైనా చేరు తెప్పియమంటారా? ఏంటమ్మా ఈ గొడవలన్నీ ఏంటి? హ్యాపీగా ఉండొచ్చు కదా మీకు. నమస్తే, ఏం చేస్తావా నువ్వు? ఇక్కడే వర్క్ చేస్తాను అపార్ట్మెంట్లో. ఇస్త్రీ షాప్ అనేది? ఆ ఇస్త్రీ షాప్తో పాటు ఇంకేం బిజినెస్ చేస్తున్నావు నువ్వు? ఏం చేయట్లేదు సార్. ఏం చేయకపోతే కంప్లైంట్ ఎందుకు వచ్చింది నీ పైన? ఏం కంప్లైంట్ సార్? తెలియదా నీకు? తెలియదు సార్. ఆవిడెవరు? ఈ బిల్డింగ్ ఉంటుంది సార్. మన నా చుట్టాము, నా ఫ్రెండ్, నా స్నేహితుడు అంటుందిగా. ఏం స్నేహం ఉంది మీలో? మీ ఇద్దరి మధ్య ఏంటి రిలేషన్? లవ్ చేసుకుంటున్నాం సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నీ ఏజ్ ఎంత, ఆమె ఏజ్ ఎంత? లవ్ ఏం లవా? అలా హస్బెండ్ ఉన్నాడు, వాడికి పెళ్ళి అయిపోయింది, నీ ఏజ్ ఏంది, ఆవిడ ఏజ్ ఏంది? అంటే నాకు ఆయన సరిగా ఉండట్లే అని చెప్పి నన్ను ఇట్లా ఉంచుకున్నారు సార్. రాజు ఏం మాట్లాడతారు వీళ్ళు? రాజు కొంచెం అన్న సెన్స్ లేని మాటలు. సంబంధం లేని విషయాల్లో ఎవరు అడిగితే వాళ్ళతోటి లైఫ్ స్టార్ట్ చేసేస్తావా? ఉన్న బంగారం మొత్తం ఈమెకి ఇచ్చేస్తున్నాను. ఎందుకమ్మా చెప్తా కదా? నువ్వు చూసావు నాకు బంగారం ఇచ్చేది? నువ్వు చూసినావా? అవును, నా బంగారం మొత్తం నాకు ఇవ్వలేదు సార్. నా ముంగట ఆమెను కవిలించుకొని పడుకున్నావు కదా నా ముందు, అంకుల్ ముందు. మళ్ళా చెప్తున్నా, మళ్ళా తప్పు చేసింది మీరు, నేను కాదు. ఆగు, నేను వచ్చాను కదా, మాట్లాడుతున్నాను కదా. రోడ్డు కాబట్టి ఇలా ఉంది, మళ్ళీ స్టేషన్ తీసుకెళ్తే ఇంకోలా ఉంటుంది. అర్థమవుతుందా? తప్పు చేస్తారు మమ్మల్ని అంటారా? ఏదున్నా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, అరుస్తే అరుపులతో కాదు. అర్థమవుతుందా? అమ్మ, నువ్వు తప్పు చేసావు, నీకు తెలుసు, అది ఇక్కడ బుకాయించడం కాదు. అరే బాబు, నువ్వు చేసింది 100% రాంగ్. నేను కనుక 4 సెక్షన్లు వేసాను అనుకో, పోతావు, నీ లైఫే పోతుంది. అర్థమవుతుందా? సార్ అంటే ఇస్త్రీ చేసుకుంటే రోజు 300 వస్తుంది. నాతో పాటు ఉన్న నా హస్బెండ్ ఎట్టా దేనికి పనికి రాడు, నీకు డబ్బులు ఇస్తా అన్నీ ఇస్తా అని చెప్పి మేము అట్లా చెప్పింది సార్. అరే నీ బ్రెయిన్ ఏం చేసింది? నీ ఆలోచన ఎడిపోయింది? కొంచెం ఆలోచించాలి కదా. నీ వయసు ఏంది, తన వయసు ఏంది, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది? చంపేస్తారా? డబ్బు వద్దు ఏమొద్దు, నేను వీళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. కాదమ్మా, ఇప్పుడు నువ్వు మాట్లాడే కరెక్ట్గా చూడు. ఇతనితో నీకు సంబంధం లేకుండా వెళ్ళిపోతావు. ఇతని డబ్బు కానీ ఆస్తి కానీ ఏమీ కూడా తీసుకోకుండా వెళ్ళిపోతావు. అంతేనా? పెద్దయినా నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, నువ్వు చేసే నిర్ణయం రాంగ్, నువ్వు మాట్లాడేది రాంగ్, నువ్వు తీసుకునే నిర్ణయం రాంగ్. అరే బాబు, ఇప్పుడు తను వస్తుంది, పో తీసుకొని పో. నేనెందుకు తీసుకోవద్దు సార్? డబ్బులు లేని ఆస్తి లేని నేను తీసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నావు కదరా, ఇప్పుడు అన్నావు కదా. నాకు వద్దు సార్. ఏంటి వద్దు? నేను ఆమె ఏదో నాకు ఇద్దరు కిండి పెట్టింది, బంగారం ఇస్తా డబ్బులు ఇస్తా అని చెప్పి ఆమె దగ్గర నేను అంటా అంటే డబ్బులు లేనప్పుడు
ఏం మరి ఏం చేయాలి సార్? మాటల వరకు మాట్లాడు. ఏం చేస్తున్నావు తమాషా? ఇప్పుడు అర్థమైందా అమ్మ నీకు? ఇప్పుడు అర్థమైందా నీ లైఫ్ ఏంటో? ఎలాంటి వాళ్ళని నమ్మే అర్థమవుతుందా? వాడిని నమ్మి నువ్వు కనుక బయటికి వెళ్తే నీ ఆస్తి నీ పాస్తి మొత్తం అవుట్. నువ్వు ఇలాంటి అమ్మాయికులు ఎందుకురా ట్రాప్ చేస్తున్నావు నువ్వు? ముఖాలి ముఖాలి. నువ్వు చేసింది తప్ప కాదా? తప్పైందని చెప్పు. అక్కడ కాదు ఇక్కడ చెప్పు. చేసేదంతా రాంగ్. అమ్మా ఇట్లాంటి వాళ్ళని నమ్మి మీరు మోసపోకండి. మీకంటూ ఒక లైఫ్ ఉంది, బంగారం లాంటి లైఫ్ ఉంది. అర్థమవుతుందా? ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు అర్థమైందా నీకు? తెలిసిందా? ఫ్యామిలీలోకి ఎందుకు మన వస్తావురా? ఇంట్లో మన పరిస్థితి మనం చూసుకోవాలి. మీ లైఫ్ చూసుకోవచ్చు కదా. చేత కాకుండా మనం మనం అరే బాబు చూసుకోవాలి. నీకే వేరే చెప్పేది. వాళ్ళని నమ్ముకుంటే అలాగే చేస్తారు. మన డబ్బు కోసం, మన ఆస్తి ఏం కోసం తప్పైందిరా? చూస్తారు వాళ్ళు, తెలుసా? మన ఆస్తి కావాలి వాళ్ళకి, అంతే. అర్థమైంది. ఏడో ఇప్పుడు కానీ అర్థమైందా నీకు? అర్థమైంది కదా. మీరు బాధపడకండి. వాళ్ళకి డబ్బు కావాలి, మెయిన్ మన ఆస్తి కావాలి, మన చెల్లెలు. అమ్మా నీకు అర్థమైంది కదా పరిస్థితి? అర్థమైంది కదా. ఇంకా రాజు వీని తీసుకో. వీడు మినిమం 1 year అని లోపల ఉంటాయి కానీ తెలియదు వీనికి విలువ లేదు. లేదు లే రాజు, కేసు ఫైల్ చేసి ఇంకోసారి ఇంకో ఫ్యామిలీ జోలికి పోకుండా ట్రీట్ చేద్దాము. అని తీసుకొని పో. మొబైల్ కారు బిల్లు. అమ్మా నువ్వు రియలైజ్ అయ్యావు, అది మాకు చాలా సంతోషం. మీరు పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేయడం వల్ల మేము వచ్చాము. మీకోసమే మేము ఉన్నాం. మా పోలీస్ వ్యవస్థ ఉన్నది. మీకు ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడితే సాల్వ్ అవుతుంది. అనవసరంగా ఎందుకమ్మా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని లైఫ్ని ఆగం చేసుకుంటారు. తను చనిపోతే పరిస్థితి ఏంటి? పాపం నీకు తగులుతుంది కదమ్మా. అదంతా కుటుంబం చందగా ఉందా అయిపోతుంది కదా. జాగ్రత్తగా తీసుకెళ్ళని వెళ్ళాము. మనకు నెక్స్ట్ ఇంకో కేసు ఉంది, ఆ కేసుకి వెళ్ళాలా?